బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనగామ జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆర్టీసీ చౌరస్తాలో యూత్ కాంగ్రెస్ నిరసన చేపట్టింది. కేటీఆర్ చిత్రపటానికి చెప్పుల దండ వేసి యూత్ కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు యూత్ కాంగ్రెస్ మధ్య తోపులాట జరిగింది. తోపులాటలో కాంగ్రెస్ కార్యకర్త తలకు గాయమైనట్టుగా తెలుస్తోంది. జనగామ జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆర్టీసీ చౌరస్తాలో యూత్ కాంగ్రెస్ నిరసన చేపట్టింది. కేటీఆర్ చిత్రపటానికి చెప్పుల దండ వేసి యూత్ కాంగ్రెస్ నాయకులు నిరసన తెలుపుతూ ఉన్నారు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, ఒక కాంగ్రెస్ కార్యకర్తకు ఈ తోపులాటలో తలకి గాయమైనట్టుగా తెలుస్తోంది. అతని పరిస్థితి ఏ విధంగా ఉంది? పోలీసులు కొంతమంది కాంగ్రెస్ నాయకులను అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి ప్రశాంత్? ఎస్ హిమబిందు, జనగామ జిల్లాలో ఉద్రిక్త చోటు చేసుకుంది. అటు సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సిరిసిల్ల ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిష్టి బొమ్మను దగ్ధం చేసే ప్రయత్నం జనగామలో యూత్ కాంగ్రెస్ నేతలు చేసే క్రమంలో అడ్డుకున్న పోలీసులకు కాంగ్రెస్ యూత్ నేతలకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. ఈ నేపథ్యంలో తోపులాట కాస్త ఉద్రిక్తతగా మారడంతో ఒకరిపై ఒకరు తోసుకోవడంతో అటు ఉద్రిక్త వాతావరణం చేరుస్తుంది. ఈ తరుణంలో అటు కేటీఆర్ చిత్రపటాన్ని తీసుకొచ్చి చెప్పుల దండ వేసి నిరసన తెలియజేసేందుకు యూత్ కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్న సమయంలో అటు పోలీసులు అడ్డుకొని కేటీఆర్ చిత్రపటాన్ని అక్కడి నుంచి తొలగించే క్రమంలో యూత్ కాంగ్రెస్ నేత తలకు తీవ్రంగా గాయం కావడంతో తీవ్ర రక్తస్రావమైంది. ఈ నేపథ్యంలో యూత్ కాంగ్రెస్ నేతలు ఒక్కసారిగా ఆందోళన చేశారు. అటు మేము ప్రజాస్వామ్యయుతంగా శాంతియుత నిరసన తెలియజేస్తుంటే పోలీసులు మా యొక్క హక్కులకు భంగం కలిగించారంటూ కూడా యూత్ కాంగ్రెస్ నేతలు అడ్డుకొని ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో రక్తస్రావమైన కార్యకర్తను తలకు తీవ్ర గాయాలైన కార్యకర్తకు తీవ్ర రక్తస్రావం కావడంతో ఒక్కసారిగా ఉద్రిక్తతగా మారిన పరిస్థితి. దీంతో మరింత యూత్ కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టి రోడ్డుపై బైఠాయించి పోలీసుల తీరుకు కూడా నిరసనగా మరి కాసేపు రాస్తారోక చేశారు. ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకొని ఏసీపీ వాళ్ళంతా కూడా యూత్ కాంగ్రెస్ నేతలకైతే నచ్చ చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇటు యూత్ కాంగ్రెస్ నేతకు పోలీసుల తోపులాట వల్లే తలకు గాయమై తీవ్ర రక్తస్రావం అయినట్లయితే తెలుస్తుంది హిమబిందు. అయితే ఈ నేపథ్యంలో యూత్ కాంగ్రెస్ నేతలను అయితే నచ్చ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది పోలీసులు హిమబిందు. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. జనగామ జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆర్టీసీ చౌరస్తాలో యూత్ కాంగ్రెస్ నిరసన చేపట్టింది. కేటీఆర్ చిత్రపటానికి చెప్పుల దండ వేసి యూత్ కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు యూత్ కాంగ్రెస్ మధ్య తోపులాట జరిగింది. తోపులాటలో కాంగ్రెస్ కార్యకర్త తలకు గాయమైంది. బులెటిన్లో ఇప్పుడు స్పీడ్